ప్రభుత్వం అందులోనూ కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటే దానికి ప్రభావం కోట్ల మందిపై పడుతుంది. అనుకూల ప్రతికూల ప్రభావాలు పడతాయి. కొందరికి మోదమవుతుంది, మరికొందరికి ఖేదమవుతుంది. గోవధ నిషేధం కూడా అలాంటిదే. ఇంతకీ గోవధపై నిషేధంతో కలిగే ప్రభావాలేంటి? ఆవులు, ఎద్దులు తదితర పశువుల వధ, కబేళాలకు తరలింపు వంటి మాంసాధారిత కార్యకలాపాలపై కేంద్ర ప్రభుత్వం విధించిన నిషేధం ఎందరో జీవితాలను ప్రభావితం చేయనుంది. ఇంతకీ దేశంలోని కబేళాల్లో జరుగుతున్న వ్యాపార పరిమాణం ఎంతో తెలుసా? 1,00,000 కోట్ల రూపాయలకు పైగా పశువధ క్రయ విక్రయాలు సాగుతున్నాయి. కబేళాలకు ఆవులను, గేదెలను, ఎద్దులు వంటి పశువులను అమ్మడం నేరం కానుంది. ఈ ఒక్క కబేళా పరిశ్రమపైనే దేశవ్యాప్తంగా 2,20,00,000 మంది ఆధారపడి జీవిస్తున్నారు. వీరి జీవనోపాధిపై కేంద్ర ప్రభుత్వ తాజా నిర్ణయం ఇక ప్రభావం చూపనుంది. అయితే వ్యవసాయ పనుల కోసం మాత్రం పశువుల క్రయ విక్రయాలపై ఎలాంటి నిషేధం లేదు. వ్యవసాయం, పాలు తదితర అవసరాల కోసం ఆవులు, గేదెలు, ఎద్దులు వంటి పశువులను కొనుగోలు చేయొచ్చు. 2012 నాటి లెక్కల ప్రకారం దేశంలో 19 కోట్ల పశువులు ఉన్నాయి. నిజానికి దేశంలోని చాలా రాష్ట్రాలు గోవధను ఇప్పటికే నిషేధించాయి. కేరళ, పశ్చిమ బెంగాల్, ఈశాన్య రాష్ట్రాల్లో మాత్రం గోవధపై నిషేధం లేదు. చాలా రాష్ట్రాల్లో గోవధను నిషేధించినా అక్రమంగా యథేచ్ఛగా కబేళా వ్యాపారం సాగుతూనే ఉంది. దేశంలో 26,000 కబేళాలుంటే అందులో 4,000కు మాత్రమే అనుమతులున్నాయి. గోవధపై నిషేధం కారణంగా ఏటా 1,00,000 కోట్ల మాంసం వ్యాపారం మూతపడనుంది. గత ఆర్థిక సంవత్సరంలో విదేశాలకు మన దేశం నుంచి ఎగుమతైన పశుమాంసం మార్కెట్ వాల్యూ దాదాపుగా 26,000 కోట్ల రూపాయలు. పశువధ నిషేధంతో దేశానికి మంచి జరుగుతుందని కొందరు వాదిస్తుంటే పేదవాడి పౌష్టికాహారం దూరమవుతుందనే వాదన వినపడుతోంది. పశువధ నిషేధంతో కేరళ, యూపీల్లో పశుమాంసం ఎగుమతులు నిలిచిపోనున్నాయి. ఈ పరిశ్రమపై ఆధారపడి వేలాది మంది జీవనోపాధి వీధిన పడనుంది. అయితే గోవధ నిషేధంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గోవధ నిషేధం పాడి పరిశ్రమపై ప్రభావాన్ని చూపిస్తుందని అంటున్నారు. వట్టిపోయిన పశువులను అమ్ముకోలేక వాటి స్థానంలో కొత్త వాటిని కొనలేక రైతులు ఇబ్బందులు పడతారన్న వాదన ఉంది. వయసు మీద పడిన పశువులను అమ్ముకోలేక వాటిని పోషించలేక రైతులు ఇబ్బంది పడాల్సి వస్తుందని అంటున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో రైతులకు భారంగా మారనున్న వట్టిపోయిన వయసు మీరిన పశువుల సంరక్షణ బాధ్యతను ప్రభుత్వాలే చేపట్టాలనే పశు సంరక్షక కేంద్రాలు ఏర్పాటు చేసి వాటిని తరలించాలనే డిమాండ్ కూడా తెరపైకొస్తోంది. ఇక గోవధ నిషేధంపై అనేక వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. భారతీయులకు పవిత్రమైన గోవులను చంపడం, వాటిని తినడం మంచిది కాదనే వాదన ఉంది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న గోవధ నిషేధం సరైందని సమర్థిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం కోట్లాది మంది భారతీయులని గౌరవించిందనేటువంటిదే ఈ నిర్ణయం ద్వారా స్పష్టమవుతుంది. అలాగనే గోవధ నిషేధాన్ని ఒక చట్టం చేస్తూ చాలా అద్భుతంగా మనకు పర్యావరణ మంత్రిత్వ శాఖ విడుదల చేసినటువంటి గెజెట్ నోటిఫికేషన్ చాలా మంచిది. కానీ మేమేం అడుగుతున్నామనంటే గోవధ నిషేధము ఎంత ముఖ్యమో అంతకంటే గోవధశాలల నిర్మూలన చాలా ప్రధానం. ఎందుకంటే ఆ వధశాల ఉంటేనే ఆ గోవధలు జరుగుతూ ఉంటాయి. కాబట్టి గోవుల్ని రక్షించుకునేదానికి మొట్టమొదటి అస్త్రం గోవధశాలల నిర్మూలన. కానీ పేదవాడికి అవసరమైన ప్రోటీన్స్ ని, పౌష్టికాహారాన్ని పశుమాంసమే సమకూరుస్తూ వస్తోందని, అయితే కేంద్ర ప్రభుత్వ తాజా నిర్ణయంతో వారు దానికి దూరం కావాల్సి వస్తుందన్న వాదన కూడా ఉంది. ఒట్టి శాకాహారంతోనే దేశ ఆహార సమస్య పరిష్కారం కాదని వాదిస్తున్నారు. ఈ చట్టాన్ని అమలు చేస్తే దేశంలో ముందు 50% జనాభాకి మౌలిక ఆహార కొరత ఏర్పడుతుంది. ఇవాళ ఈ పశువులను ఎవరైనా పెంచుతున్నారంటే ఆవును కొంత పాల కోసం పెంచుతారు. అది కూడా చాలా తక్కువ పాల సంఖ్య ఉంది, ఆవు పాల సంఖ్య. కోడెల్ని, ఎడ్లని రకరకాల అవసరాలు పోగా ఒక దశ రాగానే అమ్ముకుంటారు. ఈ అమ్ముకున్నవి కొన్ని కోతకు పోతాయి, కొన్ని ఆ తోలు, బొక్కలు, మాంసము భారతదేశంలో అమ్ముడు పోతుంది, విదేశాలకు ఎగుమతి అవుతుంది. ఇక కేంద్ర ప్రభుత్వ నిర్ణయం ప్రధానంగా కేరళ, యూపీ పైనే పడనుంది. కేరళలో 10,000 కుటుంబాలకు కబేళానే ఆధారంగా ఉంటోంది. యూపీలో పశుమాంసం ఎగుమతులు ఎక్కువగా ఉంటాయి. దేశంలో పశుమాంసం వ్యాపారంలో యూపీ వాటా 20%గా ఉంది. మన దేశం నుంచి ఎక్కువగా ఇరాక్, సౌదీ, ఈజిప్ట్, మలేషియా,
వియత్నాం వంటి దేశాలకు పశుమాంసం ఎగుమతవుతోంది. అయితే ఇప్పుడు అదంతా బంద్ కానుంది.